ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. అదేమిటనగా, నేను చెప్పనవసరం లేదేమో అనుకుంటున్నాను, ఎందుకంటే మీ కళ్ళ ముందే కొన్ని అక్షరాలు కనబడుతూ ఉన్నాయి. చెప్పండి, ఏంటది? హ్యాపీ ఫాదర్స్ డే. అంటే ప్రపంచ తండ్రుల దినోత్సవము ఈరోజు. జూను 3వ ఆదివారం ప్రపంచ తండ్రుల దినోత్సవము. మనలో అనేకులను తండ్రులుగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నందుకు మొదటగా మనం దేవునికి వందనాలు చెల్లించుకోవాలి. సరే, దేవుడు మనను తండ్రులుగా జ్ఞాపకం చేసుకున్నందుకు మనం దేవునికి వందనాలు. అలాగే తండ్రి స్థానంలో కూర్చుని ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ తండ్రి అనేటువంటి పిలుపు ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైనది? తండ్రి ఇంగ్లీష్లో మనం ఫాదర్ అంటాం, తెలుగులో దాని తండ్రి లేకపోతే నాయన అని కూడా కొన్ని బైబిల్ తర్జుమాల్లో ఉంది. మేము మా తండ్రిని నాయన అని పిలిచేవాళ్ళం. మరి ఈ తండ్రి అనే మాట ఎక్కడ ప్రారంభమైనదంటే, దేవుడు సృష్టిలో మొదట మానవుడైనటువంటి ఆదామును చేసి, నేలమంటితో ఆదామును చేసి, మరలా తనకు జతగా తన ప్రకటింపులోంచి ఒక ఎముకను తీసి ఆమెను స్త్రీగా చేసి తనకు భార్యగా ఇచ్చి ఇద్దరిని జతపరిచారు. వారిద్దరికి ఒక కుమారుడు పుట్టాడు. మొట్టమొదటి కుమారుడు పేరు ఏంటంటే కయీను. ఏం పేరండి? కయీను. ఆ కయీను పెద్దవాడైన తర్వాత వాళ్ళ తండ్రిని తండ్రి అయి నాయన అని పిలుస్తూ కూడా తిరుగుతూ వచ్చాడు. తర్వాత మరి కొంతకాలానికి హేబేలు పుట్టాడు. హేబేలు కూడా అలాగే తండ్రి కూడా తిరుగుతూ తండ్రి నాయన అని ఆ తండ్రి కూడా తిరుగుతూ వచ్చారు. ఈ తండ్రి అనే మాట సృష్టిలో మొట్టమొదట ఆ ఏదేను తోటలోని ప్రారంభమైనది. అయితే మనము ఈ సందర్భంలో అసలు మనకు మొట్టమొదటి తండ్రి ఎవరంటే దేవుడే. ఆయన మన తండ్రి. ఎవరండి ఆయన? ఆయన మన తండ్రి. మనము ఆయన బిడ్డలము, ఆయన కుమారులము లేక కుమార్తెలము. ఈ తండ్రి అనే పదములు ఆది కాలం నుండి ప్రకటన వరకు చదివితే వేల సంఖ్యలో ఉన్నాయి. తండ్రి అనే మాట వేల సంఖ్యలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ తండ్రి అనేటువంటి మాట, తండ్రి కానీ లేక నాయన అనే మాటలు బైబిల్లో చాలా వ్రాయబడి ఉన్నాయి. దేవుడు నిజముగా ఆయన మనకు తండ్రి అయ్యి ఉన్నాడు. అందుకు ఇశ్రాయేలు ప్రజలు ఒక రోజున ఇలాగ ప్రార్థన చేశారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం చూడండి, 29వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 29, 10వ వచనము. బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఈ వాక్యం చూడండి. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. దావీదేమని ప్రార్థన చేస్తున్నాడు? మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీల దేవా. చక్కని ప్రార్థన. యేసు ప్రభువారు కూడా అదే ప్రార్థన నేర్పించారు క్రొత్త నిబంధనలో. పరలోకముందున్న పరలోక ప్రార్థనలో మొదటి మాట ఏంటి? పరలోకముందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. యేసు ప్రభువారు కూడా తండ్రిని ఆయన గణపరిచారు. పరలోకమందు మనకు ఒక తండ్రి ఉన్నాడు, పరలోకమందున మా తండ్రి అని మీరు ప్రార్థన చేయాలి. ఎప్పుడు తండ్రి అంటే తండ్రిని
ఆ పిలుపు ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, ఒక యవ్వన బిడ్డలు, ఇద్దరు యవ్వనస్తులు, ఒక పురుషుడు స్త్రీ వివాహము చేసుకున్న తర్వాత, ఒకవేళ తన భార్య గర్భవతి అని వైద్యులు తెలుసుకుని, అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మొదట ఆమె భర్తతో నీవు తండ్రివి కాబోచున్నావయ్యా అంటారు. ఏం చెప్తారు? నీవు తండ్రివి కాబోచున్నావు, అమ్మాయి నువ్వు తల్లివి కాబోచున్నావని ఆమెతో చెప్తారు. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కొంచెం మాటలు వచ్చాక ఏమంటాడంటే, నాన్న నాన్న అని కూడా తిరుగుతూ ఉంటాడు. ఈ తండ్రి అనేటువంటి పదము చాలా విలువైనది. ఒక భక్తుడు ఈ ఫాదర్ అనేటువంటి మాటను చూడండి, 6 అక్షరాలు ఉండే చూడండి అక్కడ, ఫాదర్ FATHER. ఎన్ని అక్షరాలు అవి? ఎన్ని ఉన్నాయండి? 6 అక్షరాలు. చాలా పెద్ద పెద్దగా కనబడుతున్నాయి, అయినా మీరు చెప్పలేకపోతున్నారు. 6 అక్షరాలు అక్కడ ఉన్నాయి. ఒక భక్తుడు దాని అబ్రివేషన్ ఏమని చెప్పాడంటే, అంటే దాని నిర్వచనాన్ని ఇలాగ వర్ణించాడు. ఎఫ్ అంటే ఏమిటి, ఏ అంటే ఏమిటి, టీ అంటే ఏమిటి, హెచ్ అనగా ఏమిటి, ఈ అనగా ఏమిటి, ఆర్ అనగా ఏమిటి, వాటి నిర్వచనాన్ని ఒక భక్తుడు ఇలా వర్ణించాడు. ఈ ఉదయకాలమందు ఆ మాటలు, ఆ తలంపులు మీ ముందు ఉంచాలని ఆలోచన కలిగి ఉన్నాను. నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఆ ఫాదర్లో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి భావం ఏమిటి? చాలామందికి తండ్రి విలువ తెలియదు. ఆ తండ్రి మాటలు కొందరికి వెక్కసమవుతూ ఉంటాయి. తండ్రి మాట కొందరు వినరు, కొందరు వింటారు. వింటే ఏం జరుగుద్ది, వినకపోతే ఎలాంటి కీడు జరుగుద్ది? ఎందుకు మనము తండ్రిని గౌరవించాలి? ఎందుకు తండ్రి యొక్క మాట వినాలి? కొందరు స్త్రీలు పిల్లలు తమ తండ్రిని గౌరవించేటట్లుగా సిద్ధపరచరు. ఎప్పుడు కూడా తండ్రి మీద చాడీలు చెప్తూ ఉంటారు. ఒరే మీ నాన్న ఇలాగరా, నన్ను ఎన్నో కష్టాలు పెట్టాడురా, ఎన్ని బాధలు పెట్టాడు, మీకు ఏం తెలుసు అబ్బాయి, పెళ్లి చేసుకున్నాక ఎన్ని కష్టాలు పడ్డాను తెలుసా మీ నాన్న ద్వారా, చాలా బాధలు పెట్టాడు, చాలా హింసలు పెట్టాడు. ఆ పిల్లలు ఈ తండ్రిని గౌరవిస్తారా? అలాంటి మాటలు చెప్పినప్పుడు తండ్రి మీద ఎప్పుడు నిందలు మోపుతారు. మీ తండ్రి ఇలాగరా, అలాగరా అనేటప్పటికీ పిల్లల్లో ప్రేమ తగ్గిపోద్ది. తండ్రి మీదకి ప్రేమ, మా నాన్న ఇట్లా చేశాడా, మా అమ్మను ఇన్ని బాధలు పెట్టాడా, ఇన్ని కష్టాలు పెట్టాడా మా తండ్రి, ఇక మా తండ్రితో మేము ఎందుకు మాట్లాడాలి, మా తండ్రి మేము ఎందుకు గౌరవించాలి అని వాళ్ళు తండ్రి మీద ప్రేమను తగ్గించేసుకుంటారు. కనుక ఒక స్త్రీ తండ్రి మీద ఎప్పుడూ కూడా చెడ్డ మాటలు చెప్పకూడదు. సంసారం అన్న తర్వాత కొన్ని బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. భార్య కష్టపెడతాది, భర్త కూడా కష్టపెడతాడు. భర్త చెప్పడు, మరి మీ అమ్మ ఇట్లాగరా, ఇలా చేసిందిరా, అలా చేసిందిరా, బాధలు పెట్టిందని తండ్రి చెప్పుకోడు, కానీ తల్లి చెప్తుంది. కాబట్టి తల్లి తండ్రి మీద ప్రేమ ఉండేటట్లుగా బిడ్డలను సిద్ధపరచాలి. అరే మీ తండ్రిని ప్రేమించండి, మీ తండ్రి యొక్క మాట వినండి అని చెప్పగలిగేటువంటి భార్యగా ఉండాలి. అలాంటి కుటుంబములు ఈ దినాల్లో మనం చూడలేకపోతూ ఉన్నాం. ఫాదర్ అనగా దాని నిర్వచనం ఏమిటి? FATHER. అందులో ఉన్నటువంటి భావం ఏమిటి? అది ఉదయకాలం మనం జాగ్రత్తగా 6 మాటల్లో నేర్చుకుందాం. శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా విని మాటలు హృదయంలో భద్రపరచుకోండి. తండ్రులు జాగ్రత్తగా వినాలి, తల్లులు జాగ్రత్తగా వినాలి, పిల్లలు కూడా జాగ్రత్తగా వినాలి. వర్తమానం అందరికీ చాలా అవసరమైనది. ఇది అస్తమానం రాదు.
ఇప్పుడు మనం మొదటి అక్షరాన్ని చూద్దాం. ఫాదర్లో మొదటి అక్షరం ఏంటండి? ఎఫ్ అనగా ఫర్గివ్ అని అర్థం. అనగా తండ్రి, గివ్ అనగా ఇచ్చువాడు. తనకున్న దానిని ఇతరులకు ఇచ్చేవాడు తండ్రి. ఏం చేస్తాడు తండ్రి? తాను కష్టపడి సంపాదించినదంతా బిడ్డలకు కూడబెట్టి తాను చనిపోయే ముందు, అరే ఇదిగో నేను మీ కొరకు ఈ డబ్బు లేక ఈ వెండి బంగారం, ఈ ఆస్తి పొలాలు లేక ఈ భవనాలు, అబ్బాయి నేను సంపాదించాను మీ కొరకు, నేను ఎంతో కష్టపడ్డాను, తిని తినక సరైన వస్త్రాలు కొనుక్కోకుండా, నా ఆరోగ్యాన్ని గూర్చి నేను చూసుకోకుండా, ఇదిగో బిడ్డలైనటువంటి మీ కొరకు నేను ఇదంతా సమకూర్చాను, ఇది మీరు తీసుకోండి, అనుభవించండి, జాగ్రత్తగా మీరు దేవుని కొరకు బ్రతకండి. తాను వెళుతూ వెళుతూ దాన్ని పరలోకానికి మోసుకుని వెళ్ళాడు ఏ తండ్రి కూడా. తాను మరణించే ముందు దానిని తన బిడ్డలకు ఇచ్చి వెళతాడు, ఇదిగో నేను సంపాదించినది ఇది, కాబట్టి దీన్ని మీరు అనుభవించండి జాగ్రత్తగా అని తన బిడ్డలకు ఇచ్చేవాడు. ఫర్గివ్, దాన్ని ఎఫ్ అంటే ఫర్గివ్, ఇచ్చువాడు. ఒకవేళ కొంతమంది తండ్రులు ఆస్తులు సంపాదించలేకపోవచ్చు. నేనైతే నా బిడ్డలకు ఏ ఆస్తులు సంపాదించలేదు, కానీ ఒకటి నేను చెప్పగలను, నా బిడ్డల కొరకు నేను నీతిని సంపాదించాను. లోక సంబంధమైన ఆస్తులు, పొలాలు, స్థలాలు లేక వెండి బంగారములు నా బిడ్డల కొరకు ఎప్పుడు నేను ₹1 బ్యాంకులో దాచిపెట్టలేదు. ఈ డబ్బులు దాచిపెడితే పిల్లలకు పనికొస్తాయేమని దాచిపెట్టేదానికి నా దగ్గర లేవు, అలా దాచిపెట్టలేదు కూడా. నేను నా బిడ్డల నన్ను చూచుకునే దేవుడే నా బిడ్డలు కూడా చూచుకుంటాడనే విశ్వాసము నాకు ఉన్నది. నన్ను విడువని దేవుడే నా బిడ్డలు కూడా విడిచిపెట్టడనే విశ్వాసము నేను కలిగి ఉన్నాను. ఏది నేను వాళ్ళ కొరకు ఏమీ సంపాదించలేదు. మా నాన్నగారు ఏమీ సంపాదించలేదని మా పిల్లలు అనుకోవచ్చు. ఒకటి నీతిని సంపాదించాను వాళ్ళ కొరకు. ఒక నీతిమంతుడైన తండ్రిగా, తల్లిగా బ్రతుకుటకు మేము నేర్చుకున్నాం ఈ సహవాసంలో. మనము లోక సంబంధముగా సంపాదించే ఆస్తుల కంటే నీతిని సంపాదించడము ఎంతో ఆశీర్వాదం. లోక సంబంధమైన డబ్బు, వెండి బంగారములు, పొలాలు, స్థలాలు లేకపోతే భవనాలు ఏవేవో బిడ్డలకు ఇవ్వచ్చు. నీ తరువాత వాళ్ళు దానిని మంచిగానో లేక వృధాగానో ఖర్చు చేసుకుని తర్వాత దాన్ని పోగొట్టుకోవచ్చు, అయిపోవచ్చు. కానీ నీతి అనేది ఎప్పుడు తరిగేది కానీ కాదు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుని పిల్లలు తన తరువాత ధన్యులౌదురని ఆ సామెతల గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది. నీతిమంతుడగు యథార్థవర్తని యొక్క పిల్లలు వాని తర్వాత ధన్యులవుతారని దేవుని వాక్యములో ఉంది. ఒక నిజమైన తండ్రి అతడు ఇచ్చేవాడుగా ఉండాలి. కొందరు తండ్రులు ఏం చేస్తారు? తీసుకునేవారుగా, మా పిల్లోడు ఏమైనా ఇస్తాడా, మా అమ్మాయి నాకేమైనా ఇస్తాదా, వీళ్ళేం సంపాదించరు, వీళ్ళేం కష్టపడరు, వీళ్ళేం కూడబెట్టరు, మా అబ్బాయి నాకేమిస్తాడో, మా అమ్మాయి నాకేమిస్తాదో. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల మీద ఆధారపడతారు. వాళ్ళే వెళ్ళి కష్టపడి పని చేసుకుని పట్టుకొచ్చి వీళ్ళని పెంచాలి. కానీ కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను పెంచరు, వాళ్ళ కొరకు సంపాదించరు, కష్టపడరు. సంపాదించిందంతా సారాయికిని, కష్టపడ్డదంట కొల్లికి అన్నాడు ఒక ఆయన. అయిపోద్దంతే. ఎందుకు ఈనాడు కొన్ని కుటుంబాలు దరిద్రత అంటే త్రాగుడు. కుటుంబాల్లో త్రాగుడు, భయంకరముగా త్రాగి కుటుంబాలని నాశనం చేసుకుంటా ఉన్నారు. బైబిల్ ఒక మాట ఉంది, త్రాగుబోతులను తిండిబోతులను ఏమవుతారు బైబిల్లో తెలుసా మీకు? ఐశ్వర్యవంతులవుదురని ఉంది. లేదా మరి లేకపోతే నాకు చదివి వినిపించండి.
ఏముందో చదివి వినిపించండి. సామెతలు 23. త్వరగా చదవాలి మరి. వచనం చెప్పమ్మా. 21వ వచనం. త్రాగుబోతులను తిండిబోతులను ఏమవుతారట? దరిద్రులైపోతారు. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులైపోతారు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణం ఒక కుటుంబములో త్రాగుడు ఉంటే చాలు, ఇంకే పాపం ఉండవసరం లేదు. ఈ త్రాగుడు వ్యభిచారము ఈ రెండు పాపములు ఎక్కడైతే ఉంటాయో అక్కడ భయంకరమైనటువంటి దరిద్రత, దిక్కుమాలి స్థితి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏం సంపాదిస్తే ఒక త్రాగుబోతూ తన కడుపుకే చూసుకుంటాడు కానీ తన బిడ్డల కొరకు ఏమి ఆలోచన చేయడు. చూడండి, ఫాదర్ ఎఫ్ అనగా ఫర్గివ్, తనకున్న దానిని ఇచ్చువాడు, తనలో ఉన్న ప్రేమను, తనలో ఉన్న క్షమా స్వభావాన్ని, తాను సంపాదించినది కూడబెట్టినది తన బిడ్డలకు ఇచ్చేవాడుగా ఉండేవాడే ఫాదర్. ఫర్గివ్, ఇచ్చువాడు. బైబిల్ ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి తన కుమారునికి ఎలాంటి ప్రేమను పంచుతున్నాడో, ఎలాంటి క్షమాస్వభావాన్ని పంచుతున్నాడో లూకాసు సువార్త 15వ అధ్యాయంలోకి వెళదాం. లూకాసు సువార్త 15వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని మాటలు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేశాను, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడను కాదు, నన్ను నీ కూలివారిలో ఒకనుగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. ఈ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్నవాడు తండ్రి మీద తిరుగుబాటు చేసి ఇల్లు విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు, పారిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. అయితే దూరముగా వెళ్ళి ఆ తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని తీసుకెళ్ళి దుర్వ్యాపారం వలన పాడు చేశాడట. ఏ వ్యాపారం చెప్పండి అందరూ? మంచి వ్యాపారాలు ఉన్నాయి, దుర్వ్యాపారాలు ఉన్నాయి. మనం మంచి వ్యాపారం చేయడము దేవుని చిత్తమే, కానీ దుర్వ్యాపారం చేస్తే దేవుని వాక్యం ఒప్పుకోదు. ఒక ఆయన కొత్తగా కొట్టు పెట్టుకున్నాడు, క్రైస్తవుడే, అయ్యా ఏమీ పని లేదు, ఉద్యోగం లేదు, ఓ కిరాణా షాప్ పెట్టుకున్నాను, అయ్యా మీరు వచ్చి కొంచెం చిన్న ప్రార్థన చేయండి అన్నాడు మా పాస్టర్ గారిని. సరే, ఇద్దరం బయలుదేరి వెళ్ళాం ప్రార్థన చేద్దామని. ఇలాగే వరుసగా గాజు సీసాలు పెట్టాడు, ఒక సీసాలో సిగరెట్లు పెట్టాడు, ఒక సీసాలో చుట్టలు పెట్టాడు, ఒక సీసాలో బీడీలు పెట్టాడు, ఇలాగ ఏమేమో పెట్టాడు అన్నిటితో పాటు. ఇప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు. ఏమని? అయ్యా నా కొట్టు బాగా దీవించబడాలి, ఆశీర్వాదం పొందుకోవాలి నేను. ఏంటి మరి ఇవి దేవునికి వ్యతిరేకమైన ఈ 3 సీసాలు, ఈ చుట్టలు, బీడీలు, సిగరెట్లు ఇవి దేవునికి వ్యతిరేకమైనవయ్యా, అవి తీసివేస్తేనే కానీ నేను ప్రార్థన చేయనన్నారు మా పాస్టర్ గారు. నిర్మోహమాటంగా చెప్పేవాడు ఆయన. ఇంకా ఎవరేమనుకున్నా, ప్రార్థన చేయించుకున్నా పర్లేదు, చేయించుకోకపోయినా, కానుక ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, కానీ సత్యాన్ని చెప్పేవాడు ఆయన. అభ్యంతరపడినా పర్వాలేదు కానీ సత్యమును చెప్పేవాడు. ఈ 3 తీసే సహోదరుడా, ఇవి వద్దు, మిగిలిన వాటిని అమ్ముకో చక్కగా అంటే అంటాడు, అయ్యా ఇక్కడ ఇవే ఎక్కువగా లాగుతాయి అంటున్నాడు. ఏ లాగుతాయంట చెప్పరేంటమ్మా, అలా చూస్తున్నారా?
ఏమి లాగుతాయంట? చుట్టలు బాగా లాగుతాయట, సిగరెట్లు బాగా కొంటారట, బీడీలు కూడా ఎక్కువగా కొంటారంట. వాటి మీద ఎక్కువ డబ్బులు వస్తాయట. రేపొద్దున సారాయి కూడా పెడతాడు ఈ మనిషి. ఏం పెడతాడు? బాగా ఎవడో అంటాడు, అరే ఈ చుట్టలు సిగరెట్లు బీడీలు ప్రక్కన సారాయి కూడా పెడితే ఇంకా బాగుంటుంది అబ్బాయి అంటే అది కూడా తెచ్చి పెడతాడు ఈ బుద్ధి లేనాడు. ఏం వ్యాపారం? మంచి వ్యాపారమేనా? దుర్వ్యాపారం వలన ఏమైపోయింది? పాడు చేసేసాడు. తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా పాడు చేసేసాడు. ప్రియులారా, అయితే అంతా అయిపోయిన తర్వాత వివరం వచ్చింది. దీనికి సామెత ఉంది కదా, క్షవరం అయితేనే కానీ వివరం రాదంట కొంతమందికి. ఉన్నదంతా అయిపోవాలి, అప్పుడు కానీ దేవుని దగ్గరికి రారు. ఉన్నప్పుడు రమ్మంటే మాకుండే దేవుడు మాకుంటారు, మీకుండే దేవుళ్ళు మీకుంటారు. మేమెందుకు వస్తాం? ఎంత బెడుసుగా ఉంటారో కొంతమంది, ఎంత వంగ తీసినా వంగరండి. ఇనుమునైనా వంచవచ్చేమో కానీ మనుషులను వంచలేము కొంతమందిని. ఇనుమునైనా బలం ఉపయోగించి వంచవచ్చేమో కానీ దాన్ని బెండు చేయవచ్చేమో కానీ కొంతమందిని అసలు వంచలేము. వినరు. మాకెందుకండి మతం, మాకెందుకండి దేవుడు, మాకెందుకు ఈ వాక్యము, మాకెందుకు ఈ బోధలు? బాగున్నప్పుడు చెబితే ప్రేమతో లోబడరు కొంతమంది. లోబడకుండా ఉన్నావా? ఈ చిన్న కుమారుడి దగ్గర ఉన్నదంతా అయిపోయింది. అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఆకలితో చచ్చిపోతున్నాడు, తినడానికి తిండి లేదు, సరైన వస్త్రాలు లేవు, ఆస్తంతా ఖర్చు అయిపోయింది. అప్పుడు నిజముగా ఈ కుమారుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. ఇంక నా ముఖం నా తండ్రికి ఏం చూపించను, ఉన్నదంతా ఖర్చు పెట్టేశాని. నా తండ్రి అడిగితే ఏమై ఆస్తి ఇచ్చాను కదయ్యా, ఏం చేసావు ఆస్తి నేను అడిగితే నేనేం చెప్పను గనక ఏ నూతులోనో గోతులో దిగి చచ్చిపోదాం అనుకోవాలి ఆయన. కానీ ఆ మనస్సు రాలేదు. ఎందుకంటే తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా కుమారుడు ఎక్కడున్నాడో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడో, నాయన వాడిని మరణానికి అప్పగించవద్దు, వాడికి పశ్చాత్తాపము కలిగించు, మారు మనసు కలిగించు, వాడు తిరిగి పశ్చాత్తాపడి మళ్ళా తండ్రి దగ్గరికి రావాలని తండ్రి కుమారుని కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన కుమారుని కాపాడింది. పనివారి చేత వెతికించలేదు. ఉంది, హృదయంలో ప్రేమ ఉంది తండ్రికి, కానీ వెతికించలేదు. మనుషులు పంపించి కొంతమంది నట్టు కొంతమంది ఇటు పంపి మా అబ్బాయి ఎక్కడున్నాడో వెతకండ్రా అని పంపించవచ్చు తండ్రి. ఒకవేళ ఈ పని వాళ్ళు వెళ్ళి ఆ కుమారుని వెతికి తీసుకొస్తే కొన్ని రోజులకి మళ్ళా తిరుగుబాటు చేసి వెళ్ళిపోతాడేమో ఈ కొడుకు. నువ్వే కదా వెతికించి తీసుకొచ్చావు అని మళ్ళా తిరుగుబాటు చేసి వెళ్ళిపోతాడు. వాడంతట వాడు పశ్చాత్తాపడి తిరిగి రావాలి అని తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనే తనను కాపాడింది. అప్పుడు అనుకుంటున్నాడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఏమొచ్చిందంటే ఈ కుమారుడికి. అమ్మా చెప్పాలి అయ్యా, ఏం చెప్పండి, ఏమొచ్చింది? అయితే బుద్ధి వచ్చినప్పుడు ఇదే రావట్లేదు మనుషులకి. ఎంత వాక్యం విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని బోధలు విన్నా ఈ బుద్ధి అనేది రావటం లేదు, మారు మనసు అనేది రావటం లేదు. ఒక్క ప్రసంగానికే నేను నా భార్య మారు మనసు పొందాం. ఎన్నో ప్రసంగాలు వినలేదు మేము, ఎన్నో కూటాలకు వెళ్ళలేదు. ఆ 3 దినాలు ఉద్యమ కూటాలు, ఆ ఉద్యమ కూటాల మొదటి వర్తమానం వినగానే పశ్చాత్తాపడం ప్రారంభించాము. ఎన్నో సభలకు వెళ్ళలేదు మేము. నిజమైన వాక్యము, స్వచ్ఛమైన వాక్యము, యథార్థమైన వాక్యమును ఒక్కసారి విన్నాం, వెంటనే పశ్చాత్తాపడి మారు మనసు పొందాం. ఎన్ని ప్రసంగాలు కావాలి నీకు? ఎన్ని బోధలు కావాలి? ఎన్ని వర్తమానాలు కావాలి?
ఎన్ని విన్నా కొందరు మారరండి. ఎలా వస్తారో అలాగే తిరిగి వెళ్ళిపోతారు. ఏమి పశ్చాత్తాపడరు, సరి చేసుకోరు. బుద్ధి రావటం లేదు, మారు మనసు రావడం లేదు కొంతమందికి. ప్రియులారా, ఇతనికి బుద్ధి వచ్చినది. అయితే నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. కాబట్టి ఏమనుకున్నాడు, నేను లేచి వెళ్ళి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపము చేసి ఉన్నాను, పాపమును బయటకు తీశాడు. దేవుని వాక్యం వింటున్నావు నీవు, ఏమైనా ఒక్క పాపమునైనా బయటకు తీసి ఒప్పుకోగలుగుతున్నావా? వాక్యం వింటారు కానీ కొంతమంది పాపమనే దానిని అసలు బయటకు తీయరు. నీతిమంతులా కూర్చుని నీతిమంతుల్లా వెళ్ళిపోతారు. మేమే పాపము చేయలేదు, మాలో పాపమే లేదు, నీతిమంతులాగా వెళ్ళిపోతారు కొంతమంది. ఈ కుమారుడు చూడండి, తండ్రి, నేను నీకును పరలోకమునకును వ్యతిరేకముగా పాపము చేశాను. ఇదిగో పరలోకపు తండ్రికి వ్యతిరేకముగా, అలాగే శరీర సంబంధ తండ్రి నీకు వ్యతిరేకముగా నేను పాపము చేశాను నాయనని ఒప్పుకుంటా ఉన్నాడు. అది మారు మనసు అంటే. ఎప్పుడైనా ఒప్పుకున్నావా? ఇలా చిన్న కుమారులు ఎప్పుడైనా సరి చేసుకున్నావా? ఈ కుమారుడు ఒప్పుకున్నాడు. అందుకు తండ్రి అతని క్షమించాడు మొదట, తర్వాత ప్రేమించాడు. క్షమించాడు, ప్రేమించంటే తండ్రి తనలో ఉన్న ప్రేమను, క్షమాస్వభావాన్ని కుమారునికి పంచాడు. ఎందుకు వచ్చావురా? ఎన్ని సంవత్సరాల నుంచి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయావు, నేనిచ్చిన ఆస్తంతా కూడా దుర్వ్యాపారం వలన పాడు చేసి పడేశావు. మళ్ళా ఏ ముఖం పెట్టుకుని వచ్చావు ఇంటికి? నువ్వు మమ్మల్ని ఏం ఉద్ధరిస్తావు? నువ్వు ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎలా వచ్చావో అలాగే పోని తండ్రి తన కుమారుని అసహించుకోలేదు. దేవుడు కూడా నిన్ను అసహించుకోడు. నువ్వు దేవుని యొద్దకు పశ్చాత్తాపముతో వచ్చిన, నువ్వు ఎటువంటి పాపము చేసినా, అది ఎటువంటి ఘోరాతి ఘోరమైన పాపమైన కావచ్చు, తండ్రి యొద్దకు వచ్చి, తండ్రి, నేను నీకు విరోధముగా పాపము చేసి ఉన్నానని ఒప్పుకుంటే ఆయన తన ప్రేమను, తన క్షమా స్వభావాన్ని నీతో పంచుకుంటారు. ఈ తండ్రి ప్రేమ కలిగిన వాడు. రెండవది క్షమా స్వభావము కలిగిన వాడు. దేవుని బిడ్డలకు లేక యేసు ప్రభు శిష్యులకు రెండు హృదయాలు ఉండాలి. ఏమిటది? ఒకటి క్షమించే స్వభావము, రెండవది క్షమాపణ అడిగే స్వభావం నీకు ఉండే. ఈ రెండు హృదయాలు లేనివాడు యేసు ప్రభు శిష్యుడు కాదు. కొందరు నన్ను క్షమించు అని చెప్పలేరు. ఇతరులు ఎవరైనా నన్ను క్షమించని అడిగితే వాళ్ళు క్షమించలేరు. వారు దేవుని బిడ్డలా? నేను క్షమించను రా, మీరు ఎన్నైనా చెప్పండి, నేను క్షమించనంటే నువ్వు దేవుని బిడ్డవవుతావా? క్షమించలేని వాడు నిజ క్రైస్తవుడు కాదు. క్షమించాలి. ఒక పాపిని, ఒక తప్పు చేసిన వ్యక్తిని ఎన్ని మారులైనా అది అడిగాడు పేతురు గారు, ప్రభువా, ఒక సహోదరుడు నాయుడులా తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలని ప్రశ్న అడిగాడు. అప్పుడు యేసయ్య ఏమన్నారు? 70 ఏళ్ల మారుల మట్టు అంటే పేతురు అడిగి, ప్రభువా 3 మార్లు క్షమించాలా లేక 7 సార్లు క్షమించాలని ప్రశ్న తనే వేశాడు, జవాబు కూడా తనే చెప్పేశాడు. కానీ యేసు ప్రభు ఏమన్నారంటే 70 ఏళ్ల మారుల మట్టుకైనను నీ సహోదరిని క్షమించాలి. అనగా ఒక మనుషుడు ఆయుష్ ఎంతంటే 70 సంవత్సరములు, అధిక బలముంటే 80 సంవత్సరాలు. అనగా ఒక మనుషుని జీవితకాలం అంతా మనం క్షమిస్తూ ఉండాలి. క్షమాపణది ఏదో ఒకసారి క్షమించి
ఒక 10 సార్లు క్షమించి ఆగిపోవడం కాదు, జీవితకాలం అంతా మనం ఇతరులను క్షమిస్తూ ఉండాలి. వాళ్ళు ఒప్పుకున్నప్పుడు క్షమించాలి, మనము క్షమాపణ అంటూ నేర్చుకోవాలి. ఈ రెండు మనలో ఉంటే మనము యేసు ప్రభు శిష్యులమే. ప్రియులను చూడండి, ఆ తండ్రి క్షమించి ఆ కుమారుని చేర్చుకొని అతనికి చక్కని దొరికినందుకు, తప్పిపోయి దొరికినందుకు ఆ ఇంటిలో చక్కని విందును చేయించాడు. ఎఫ్ అనగా ఫర్గివ్, అనగా ఇచ్చువాడు. ఈ తండ్రి తనలో ఉన్న ప్రేమను, తనలో ఉన్న క్షమా స్వభావాన్ని ఏం చేశాడు? తన యొక్క కుమారునికి పంచాడు. నువ్వు పంచుతున్నావా? నీ బిడ్డలకు నీలో ఉన్న ప్రేమను పంచుతున్నావా? నీలో ఉన్న క్షమా స్వభావాన్ని పంచుతున్నావా? మనం పంచాలి. మనకున్న దాన్ని మన బిడ్డల కొరకే ఇవ్వాలి. దానిని అది ఇవ్వడం అనగా ఎఫ్ అనగా ఫర్గివ్, మనం ఇవ్వాలి. మనకున్న దాన్ని మన బిడ్డలకు ఇవ్వాలి. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క తండ్రి ఎంతో ప్రేమను తన బిడ్డ కుమారుని పట్ల చూపించాడు. కాబట్టి బైబిల్ చెప్తున్న 3వ వచనం చూడండి. ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదర్చువాడు. ఎలాంటి దేవుడు మనకున్నారు, ఎలాంటి తండ్రి ఉన్నారండి? ఆయన దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు. యెరెమీయా గ్రంథము 31, 34 వచనం కూడా. 31, 34 యెరెమీయా గ్రంథం. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు అగుదురు. తమ పొరుగు వారికి ఈ వచనం చూడండి. నేను వారి దోషముల విషయమై వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎలాంటి తండ్రి మనకున్నారంటే, నీ దోషములకి ఎప్పటికీ నేను జ్ఞాపకము చేసుకోను, నేను క్షమిస్తానని దేవుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం. తండ్రి అనగా ఎఫ్ అనగా ఫర్గివ్. తర్వాత 2వ మాట చూద్దాం. ఎఫ్ తర్వాత ఏముంది చెప్పండి? అక్కడ ఏ ఉంది. ఏ అనగా అడ్వైజ్, అనగా తండ్రి సలహా ఇచ్చేవాడు, లేక ఆలోచన చెప్పేవాడు. తండ్రి సలహాలు ఇస్తాడు. సాధారణంగా పిల్లలకు చూడండి, పిల్లలకు ఆకలి అయితే తల్లి దగ్గరికి వెళతారు. అమ్మ ఆకలి అవుతుంది, అన్నం పెట్టు, లేక ఏదైనా ఉంటే పెట్టు, తింటానంటారు. అలాగే పిల్లలకు ఏదైనా తెలియని విషయం ఉంటే వాళ్ళు చదివే స్టడీలో, వాళ్ళ పుస్తకాల్లో, వాళ్ళ లెక్కలు కానీ లేదా ఇంగ్లీష్ కానీ మరి ఏదైనా కావచ్చు, తెలియకపోతే ఎక్కడికి వెళ్తారు తెలుసండి? తండ్రి దగ్గరికి వెళతారు. నాన్నగారు ఈ లెక్క నాకు తెలియట్లేదు, లేక ఇంగ్లీష్ దీని అర్థం నాకు తెలియట్లేదు, దీని గురించి కొంచెం నాకు చెప్పండి అని తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. తల్లిని సాధారణంగా ఎప్పుడో కానీ అడగరు, ఎక్కువగా తండ్రిని అడుగుతారు. ఆకలైతే అమ్మ, ఏదైనా తెలియకపోతే తండ్రి. అయితే తండ్రి ఇక్కడ ఏ అనగా అడ్వైస్, అనగా సలహా ఇచ్చేవాడు, ఆలోచన చెప్పేవాడు. చూడండి, తండ్రి తన బిడ్డలకు మంచి సలహాలు, మంచి ఆలోచనలు చెప్తాడు. చెడ్డ ఆలోచనలు చెప్పడు. మరి నువ్వు మంచిగా ఉండాలి, ఇలాగుండాలి, అలాగుండాలి, ఇలా జీవించాలని తండ్రి చక్కని ఆలోచనలను ఆ బిడ్డలకు ఎప్పుడు కూడా బోధిస్తూ ఉంటాడు. అది తండ్రి యొక్క పద్ధతి. ప్రియులారా, గమనిస్తున్నారా? గనుక
తండ్రి, పరలోకపు తండ్రి కూడా మనకు చక్కని ఆలోచన చెప్తాడు. అందుకు ఒక పాట కూడా ఉంది మనకు చూడండి, పుస్తకంలో 160వ పాట అనుకుంటా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై, అడుగులు తడబడిన అలసటపై పడిన చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనై నన్ను విడువడు. ఆడు నా దేవుడు. ప్రియులారా, మనకు మంచి ఆలోచన ఇచ్చి చక్కని ఆలోచన చెప్పేటువంటి ఆ గొప్ప ప్రభు మనకు ఉన్నారు. చక్కని ఆలోచనలు. కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం చూడండి. నేను మీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. పరలోకపు తండ్రి కూడా ఏమంటున్నాడంటే, మళ్ళా చదువమ్మ మాట, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మనకు ఆలోచన చెప్పి తండ్రి ఉన్నారు. నీకేదైనా ఆలోచన రాకపోతే, ఏదైనా సలహా నీకు కావాలంటే నీవెక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళి, ప్రభువా ఈ విషయంలో నాకు ఒక ఆలోచన ఇవ్వండి, ఒక సలహా నాకు దయచేయండి అని నువ్వు ప్రభువుని అడుక్కోవాలి. నాకు దీని విషయము ఏమీ తెలియటం లేదు అయ్యా, మీ సలహా మీ ఆలోచన నాకు అవసరమని దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయనకు చక్కని ఆలోచన చెప్పి నిన్ను నడిపించేటువంటి రక్షకుడు ఉన్నారు. కనుక మనము ఇక్కడ ఏ అనగా అడ్వైజ్ అనగా తండ్రి చక్కని సలహాలు తన బిడ్డలకు ఇచ్చేవాడు. తండ్రి చెడ్డవాడైన తన బిడ్డలకు మంచి సలహాలు ఇస్తాడు. ఒరే, మీరు నాకులాగు కాదురా, నేనైతే చెడ్డవాడినే, నా వైపు మీరు చూడొద్దు, మీరైనా మంచిగా బ్రతకండి, మీరైనా మంచిని చేయండి అని మంచి సలహాలు చెప్తాడు తండ్రి. ఆ తండ్రి యొక్క సలహాలు వినాలి. ప్రియమైన బిడ్డలారా, చూడండి, బైబిల్లో ఒక తండ్రి తన కుమారునికి చక్కని సలహా ఇచ్చాడు. ఆదికాండము 27వ అధ్యాయము 6 నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఒక తండ్రి తన కుమారునికి చక్కని సలహా ఇచ్చాడు, కానీ ఆ సలహాను అతడు సరిగా తీసుకోలేదు. ఆదికాండం 27వ అధ్యాయము 6 నుండి కొన్ని వచనాలు. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడు ఏశావుతో, నా కుమారుడా, చూడండి, నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను ఆస్వాదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. తండ్రి ఒక సలహా చెప్పాడు.
తన పెద్ద కుమారుడు ఏశావును పిలిచి, నాయన నిన్ను దీవిస్తాను, ఇదిగో నేను వృద్ధుడనైపోయాను, నా మరణదినం ఎప్పుడో నాకు తెలియదు, నేను ఎప్పుడు సడన్గా చనిపోతానో నాకు తెలియదయ్యా, నేను చనిపోకముందు నేను నిన్ను దీవించాలి, కనుక నువ్వు నాకేం చేస్తావంటే నీవు అడవికి వెళ్ళి ఒక వేటాడి ఒక వేటను సిద్ధపరిచి భోజనము చేసి దాన్ని తీసుకొచ్చి నాకు పెట్టిన తర్వాత నేను తిని నేను సమృద్ధిగా దీవిస్తానని చెప్పాడు తండ్రి. చక్కని సలహా ఇచ్చాడు ఈ కుమారునికి. నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. మరి పాటించాడా ఈ కొడుకు? చెప్పండి, ఏశావు పాటించాడా? పాటించలేదు. వెళ్ళడమైతే వెళ్ళాడు అరణ్యానికి, ఎంతమందితో మాట్లాడుకుంటా వెళ్ళాడో, ఎప్పటికి వెళ్ళాడో తెలియదు. ఏమండి, ఎన్ని రోజులకి వెళ్ళాడో తెలియదు. తండ్రి అయితే త్వరగా సిద్ధపరిచి త్వరగా రావాలి, ఆలస్యము చేయొద్దు అని తండ్రి పదే పదే చెప్పాడు ఈ కొడుకు, ఆలస్యము చేయొద్దయ్యా, నువ్వు తొందరగా రావాలని చెప్పాడు. కానీ ఇతనేమనుకోండి, నా తండ్రే కదా, నా తండ్రి ఆశీర్వాదము నాకు కాకపోతే ఎవరికి వస్తుంది అనుకున్నాడు. ఏమో ఆలస్యముగా వెళ్ళాడు, ఆలస్యముగా వచ్చాడు. ఈలోపుగా తన తమ్ముడని యాకోబు తనకు రావాల్సిన దీవెన తీసుకుని వెళ్ళిపోయాడు. అండ్ కొంతమంది ఈ దినాలు అనేక మందికి దీవెన ఎందుకు రావట్లేదంటే, విశ్వాసులు చేసేటువంటి పాపాల్లో ఒక భయంకర పాపం ఏంటంటే ఆలస్యముగా దేవుని దగ్గర రావడమే భయంకరమైన పాపం. గుర్తుపెట్టుకోండి. నేను వ్యభిచారం చేస్తున్నానా, దొంగతనం చేస్తున్నానా, నరహత్య చేస్తున్నానా, లేకపోతే ఇంకేమైనా విగ్రహాధన చేస్తున్నానా అనుకోవచ్చు. నువ్వు చేయనవసరం లేదు. దేవుని మందిరానికి ఆలస్యముగా రావడమే పాపం అండి. ఏశావు చేసింది అదే. అతనిలో మరి ఏ పాపం మనకు కనబడదు. ఏశావులు ఇంకే పాపము, బైబిల్ అంతా నేను ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా చదువుతాను, ఏది విడిచిపెట్టను. ఏశావును గురించి ఆలోచిస్తూ ఉంటే ఏం చేశాడు? ఏశావు వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు, మరి ఏ పాపములు అతడు చేయలేదు. ఎందుకు తండ్రి యొక్క ఆశీర్వాదం పోగొట్టుకున్నాడంటే ఆలస్యముగా రావటం వలనే ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. ఈనాడు విశ్వాసులకు ఆశీర్వాదం ఎందుకు లేదు? ఆలస్యముగా రావటమే. మన ప్రార్థనే కదా, మన సంఘమే కదా, మన పాస్టర్ గారే కదా అనుకుంటున్నారేమో. నువ్వు ఎప్పుడు వస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. ఏమండి, పెందలగడే దేవుని యొద్దకు వచ్చి దేవుని ఆశీర్వాదములు సంపాదించుకోలేకపోతున్నారు కొంతమంది. అతని పాపం ఏంటంటే ఆలస్యముగా వచ్చాడు. ఎంత చెప్పనను కొంతమందికి ఆ కోడ్ నెంబర్ మారదు. పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పినా అప్పుడే వాళ్ళ టయానికి వస్తారు, నా టయానికి రారు. నేను చెప్పిన టయానికి రారండి. ఎంత విననివ్వండి, వాళ్ళు ఏ టైం అయితే అనుకుంటారో ఆ టయానికి వస్తారని చక్కబెట్టుకొని. ఎందుకు ఆశీర్వాదం, ఎందుకు దరిద్రత నీ కుటుంబంలో? ప్రియమైన వాళ్ళని గమనించండి. ఈ తండ్రి తన కుమారునికి చక్కని సలహా ఇచ్చాడు, కానీ దాన్ని అతడు పాటించలేకపోయాడు. నిన్ను దీవిస్తాను అంటే పరిగెత్తుకు రావాలి కదా. అతనిలో ఆ పరుగు, ఆ చురుకుదనం కనబడలేదు. ప్రియమైన వాళ్ళని గమనించండి. తండ్రి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఒక మాట ఉంది 2వ వచనంలో. అప్పుడు ఇస్సాకు కాదు అది కొంచెం పైకి వెళ్ళాం. మొదలు ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడు ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా అతడు ఏంట్రా అని అన్నాడా? చెప్పండి. తండ్రి ఏమంటున్నాడు? నా కుమారుడా. ఏమని పిలుస్తున్నాడు కొడుకుని? నా కుమారుడా ఏశావా అని పిలిచాడు. కొడుకు ఏమన్నాడు? ఏంట్రా నన్ను ఎందుకు పిలుస్తున్నావురా అన్నాడా? ఏమన్నాడు చూడండి అక్కడ, చిత్తము నాయనా
అని అతనితో అని నేను ఉన్నా, నేను చిత్తము నాయన. వాళ్ళ పిలుపులు ఎట్లా ఉన్నాయండి? వాళ్ళ కుటుంబంలో తండ్రి కొడుకుని మర్యాదగానే పిలిచాడు. ఈ కొడుకుకు కుమారుడు కూడా తండ్రిని, కొన్ని కుటుంబాలు అలాగ ఉండదు. కొన్ని కుటుంబాల్లో తండ్రి తన బిడ్డలను గౌరవించలేడు, బిడ్డలు కూడా తమ తండ్రిని గౌరవించలేరు. వాళ్ళ పిలుపులే సరిగ్గా ఉండరు. యారా అంటే యారా అనుకుంటారు, ఒరే అంటే ఒరే అనుకుంటారు. ఏంట్రా, ఎందుకు పిలిచావురా, ఎంత విచారం. తండ్రిని ఎంత మర్యాదగా పిలవాలి బిడ్డలు, అలాగే తల్లిదండ్రులు కూడా, తండ్రి కూడా తన బిడ్డలను ఎంత మర్యాదగా పిలవాలి. బైబిల్లో చూడండి, పిలుపులు గూర్చి వ్రాయబడి ఉంది. మన కుటుంబాలు ఇలాంటి పిలుపులు ఉన్నాయా? ఒకరి పట్ల ఒకరు మర్యాదగా పిలుచుకుంటున్నామా? చూడండి, ఇస్సాకు కుటుంబంలో ఎంత చక్కని మర్యాద, అబ్రహాము కుటుంబంలో కూడా చక్కని మర్యాద. మర్యాదకరమైన పిలుపులు ఈ దినాల్లో కుటుంబాల్లో కనబడలేదండి. తండ్రి అంటే బిడ్డలకు గౌరవం లేదు, బిడ్డలంటే తండ్రికి గౌరవం లేదు. కాబట్టి తండ్రి అనగా అడ్వైస్ అనగా సలహా ఇచ్చేటువంటి వాడు ఆయన. తండ్రి మనకు సలహాలు ఇచ్చేవాడు. తండ్రి ఇచ్చిన సలహాలు ఏ బిడ్డలైతే పాటిస్తారో వాళ్ళు ప్రయోజకులు అవుతారు, పాటించాలి. మూడవ మాట చూడండి, మూడవ అక్షరం ఏముంది అక్కడ? FA, తర్వాత ఏముందండి? T ఉంది. T అంటే తండ్రి ఒక టీచర్ లాంటి వాడు. ఎలాంటి వాడండి? తండ్రి ఒక టీచర్ లాంటి వాడు, అనగా బోధించువాడు. తన ఇంటిలో తన భార్యకు తన బిడ్డలకు బోధ చేసేటువంటి వాడు తండ్రి. చక్కని బోధ, అబ్బా ఇలాగుండాలి, ఇలాగుండాలి, ఇగో పలానా స్థలానికి వెళ్ళకూడదు, పలానా స్థలంలో మీరు ఉండకూడదు, పలానా దారిలో మీరు వెళ్ళకూడదు, ఇలాగుండాలని తండ్రి తన బిడ్డలందరికీ కూడా మంచిని బోధించేటువంటి వాడుగా, ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయుడిగా ఆయన ఇంటిలో ప్రవర్తిస్తాడు, బోధిస్తాడు ఆయన. ఏంటి, పరలోకపు తండ్రి కూడా మనకు బోధించేవాడి, మన ఆత్మీయ తండ్రి కూడా మనకు బోధిస్తాడు. వారి బోధలు మనము వినాలి. బైబిల్లో ఒక తండ్రి తన కుమారునికి ఎలాగ బోధిస్తున్నాడో నీతిని చూద్దాం. మొదటి వృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం. ఒక తండ్రి తన కుమారునికి ఎట్లాంటి చక్కని నీతిని బోధిస్తున్నాడు, ఈ వాక్యము మనం చూద్దాం. సొలొమోనా 28:9 వచనం. సొలొమోనా నా కుమారుడా, అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన సేవించు. ఆయన వెతకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిత్యముగా త్రోసివేయను. చూడండి, ఒక తండ్రి తన కుమారునికి చక్కని నీతిని బోధిస్తున్నాడు ఇక్కడ. ఎవరి తండ్రి? దావీదు తన కుమారుడు సొలొమోనుకు చక్కని నీతి బోధ చేస్తున్నాడు. ఏం బోధది? సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడు. ఒకవేళ నీవు దావీదు గారు కొడుకని నిన్ను పరిశోధించడం నువ్వు అనుకుంటున్నావేమో. నన్ను పరిశోధించిన దేవుడు నీ హృదయమును కూడా పరిశోధిస్తాడు. నీ హృదయం ఎలాగున్నది, నీ హృదయములో ఏముంది, నీ హృదయం యథార్థముగా ఉందా, పాపము లేని హృదయము నీకుందని దేవుడు నీ హృదయమును కూడా పరిశోధిస్తాడు అని చక్కని నీతి బోధ చేస్తున్నాడు. తర్వాత ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన సేవించుము.
ఆయనను నీవు వెతకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించినట్లయితే నిన్ను నిత్యముగా ఆయన త్రోసివేయను. చూడండి, తన కుమారునికి దేవుని గూర్చి చెప్పాడు, నీతిని గూర్చి బోధించాడు. ఎవరైనా? దావీదు అనేటువంటి తండ్రి తన బిడ్డలకు నీతి బోధ చేశాడు. దేవుని గూర్చి ఎన్నో మాటలు చెప్పాడు. నీవు ఆయన వెతకినట్లయితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయన త్రోసివేసినట్లయితే ఆయన నిన్ను కూడా త్రోసివేస్తాడు. అండ్ ఎప్పుడైనా మన బిడ్డలకు ఇలాంటి బోధ చేశామా? ఈ భక్తి గల తండ్రి తన బిడ్డలకు చక్కని బోధ చేశాడు. నీవిలాగా నీ బిడ్డలకు ఇలాంటి బోధ చేయడం మొదట నీవు నీతిమంతుడైన తండ్రిగా నీవు ఉండాలి. దావీదు నీతిమంతుడు, దావీదు మారు మనసు పొందినవాడు, దావీదు రక్షించబడ్డవాడు గనుక తన బిడ్డలకు చక్కని నీతి బోధ చేశాడు. ఎవరు చేయగలరు? నువ్వు నీతిగా లేకుండా నీ బిడ్డలకు నీతి నేర్పించగలవా? నువ్వు దేవుని మాట వినకుండా నీ బిడ్డలు దేవుని మాట నీ మాట వినగలరా? చాలామంది అంటారు, అయ్యా మా పిల్లలు మా మాట వింటలేదయ్యా, నా కొడుకు నా మాట వింటలేదయ్యా, నా కూతురు నా మాట వింటలేదయ్యా. నువ్వు వింటున్నావా దేవుని మాట? నువ్వు సరిగా విను. ఒక తండ్రి ఒక తల్లి దేవుని మాటను జాగ్రత్తగా వింటకు నేర్చుకుంటే నీ బిడ్డలు సులువుగా నీ మాట వింటారు. నువ్వే వినకపోతే, నువ్వే దేవుని మాట వినకపోతే నీ బిడ్డలు నీ మాట వింటారా? కనుక మొదట తల్లి అయినా తండ్రి అయినా దేవుని మాట, దావీదు దేవుని యొక్క మాట విన్నాడు, లోబడ్డాడు. అందుచేత తన కుమారునికి మాటలు చెప్పగలుగుతూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళారా, మనము ఏ విధముగా మన బిడ్డలకు బోధ చేయగలుగుతూ ఉన్నాం? ఇతరులకైతే సులువుగా బోధిస్తాం, కానీ మన బిడ్డలకు బోధించుకోగలమా? మన బిడ్డలను కూర్చోబెట్టి, అయ్యా మనం నీతిగా బ్రతకాలి, న్యాయముగా బ్రతకాలి, భయభక్తులుగా జీవించాలని మన బిడ్డలకు మనం నేర్పించుకోగలుగుతున్నామా? దావీదులాగా. దావీదు తన బిడ్డలకు నేర్పించాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ టీ అనగా టీచర్, బోధించువాడు. నీవు నీ కుటుంబానికి నీ బిడ్డలకు చక్కని బోధ చేసే ఒక తండ్రిగా నీవు ఉండాలి. ఆ తండ్రి యొక్క మాట నీవు వినాలి, పిల్లలు వినాలి, అప్పుడు వాళ్ళు బాగవుతారు. తండ్రి యొక్క బోధ వినాలండి. తండ్రి బోధించినప్పుడు వినాలి, దేవుడు బోధించినప్పుడు మనం వినాలి. నీ ఆత్మీయ తండ్రి నీకు బోధ చేసినప్పుడు ఆ బోధ నీ వినాలి. కొందరు వినకుండా వెళ్ళిపోతారు, కొంతమంది వినరు. ప్రియులారా, మనం తండ్రి మాట వినుచున్నామా? తండ్రి మాట వింటున్నామా? ఒకసారి జరిగిన సంగతి చెప్తా వినండి. తండ్రి మాట వింటే ఎంత ఆశీర్వాదం. ఒక జరిగిన సంగతి చెప్తా వినండి. ఒక ఊరిలో తల్లి, ఆ తండ్రి కుమారులు ఉన్నారు. ఈ తండ్రి తరచుగా ఏం చేసేవాడంటే కొడుకుని చక్కని క్రమశిక్షణలో పెట్టాలని అప్పుడప్పుడు అతనికి మంచి విషయాలు చెప్పేవాడు. అది కుమారునికి ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు తండ్రి వచ్చి, ఒరే అనవసరంగా ఫ్యాన్ తిరుగుతుంది, ఎందుకు ఫ్యాన్ కట్టు, అనవసరంగా లైట్లు ఎందుకు వెలుగుతున్నాయి, లైట్లు కట్టే అంటే కొడుక్కి కోపం వచ్చేసింది. వినేవాడు కాదు, విసుగు చెందేవాడు. ఏంటి, ఎందుకు కట్టాలి ఫ్యాన్లు, ఎందుకు కట్టాలి లైట్లు అని ఇలాగ వ్యతిరేకంగా ఉండేవాడు. తండ్రి నేర్పించేవాడు, అనవసరంగా ఎందుకయ్యా ఫ్యాను, అనవసరంగా అక్కడ ఫ్యాన్ తిరుగుతుందా, ఫ్యాన్ కట్టు, లైట్ కట్టు అని ఇలాగ ఎక్కువ చిన్న చిన్న విషయాలు నేర్పించేవాడు. సరే, ఇలాగా కొంచెం పెద్దవాడు ఏడో చదువుకున్నాడు. ఒక రోజున తను ఇంటర్వ్యూకి వెళ్ళవలసిన, ఉద్యోగానికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఇంటర్వ్యూ కార్డు వచ్చింది, తెల్లవారి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. తండ్రికి చూపించాడు. సరే తండ్రి, అబ్బాయి నువ్వు జాగ్రత్త, ఇంటర్వ్యూలో నువ్వు చక్కగా పాస్ అవ్వాలి అని తండ్రి ఆ కుమారుని ఇంటర్వ్యూకి పంపించాడు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాడు.
వెళ్ళేటప్పటికి ఏమైందంటే అక్కడ ఎంట్రన్స్ గేటు ఇలా ముట్టుకుంటే పడిపోయేలాగా ఉందంట ఎంట్రన్స్ గేటు. అరే ఇదేంటి ఇంతమంది జనం వస్తున్నారు, ఈ గేట్లు సరిగ్గా లేవు, ఇది ఎవరి మీదైనా పడిపోతే ప్రమాదం కాదని మొట్టమొదట ఆ గేటును చక్కగా నిదానంగా పెట్టి దాన్ని సరిచేసి లోపలికి వెళ్ళాడట. వినండి ఈ మాటలు. లోపలికి వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికీ నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నాయి, పైపు నుంచి నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నాయి. అంటే అక్కడ మొక్కలకు నీళ్లు పెట్టి మనిషి తోటమాలి ఆ పైపును అక్కడ దారిలో పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. నీళ్లు రోడ్డు మీద వేస్ట్గా అయిపోతున్నాయి. అరే ఎవరు ఈ వేస్ట్గా నీళ్లు ఇలాగ అయిపోతానని ఆ పైపు తీసి మొక్కలు మొదలుపెట్టి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాడు. అక్కడ రిసెప్షన్ ఉంది. రిసెప్షన్లో ఎవరు లేరు, కుర్చీలు ఉన్నాయి కానీ మనుషులు లేరు. అక్కడ అనవసరముగా ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి. అరే ఎవరు లేకుండా ఫ్యాన్లు తిరుగుతున్నాయని గబగా వెళ్ళి ఫ్యాన్లు స్విచ్లు కట్టేశాడు. మళ్ళీ పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు. అక్కడ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, చాలామంది ప్రజలు ఉన్నారు, యవనస్తులు ఉద్యోగాలకి అనుకుని అరే ఎంతమంది యవనస్తులు ఉన్నారు, నాకు ఉద్యోగం దొరుకుద్దా ఎంతమందిలో అని అక్కడ కుర్చీలో కూర్చుని అలాగ పైకి చూస్తుంటే అక్కడ లైట్లు అనవసరంగా వెలుగుతున్నాయంట, మనుషులు లేరట. ఆ తండ్రి మాట జ్ఞాపకం వచ్చింది. అనవసరముగా ఎందుకయ్యా లైట్లు, అనవసరంగా ఎందుకు ఫ్యాన్లు, మనుషులు లేనప్పుడని ఆ మాటలు జ్ఞాపకం వచ్చి మళ్ళీ వెళ్ళి ఆ లైట్లు ఆఫ్ చేశాడట. సరే ఇంటర్వ్యూ జరుగుతుంది, జనాలు ముందుకు వెళ్తున్నారు. తర్వాత ఈయన వంతు వచ్చింది, ఈయన నిలబడ్డాడు. సరే తన సర్టిఫికెట్లను తీసుకున్నారు. వెంటనే అన్నారట, బాబు నువ్వు ఎప్పుడు ఉద్యోగంలో జాయిన్ అవుతావు అన్నారట. ఇదేంటండి నా సర్టిఫికెట్లు తీసుకున్నారు కానీ నన్ను ఇంటర్వ్యూ చేయలేదు, ఏ ప్రశ్నలు నన్ను అడగలేదు, అందరిని అడిగారు, మరి వెంటనే ఉద్యోగం అంటున్నారు ఏంటండి అంటే నీ ఇంటర్వ్యూ అయిపోయిందయ్యా. అయ్యా ఎలాగయ్యింది నాకు తెలియట్లేదంటే ఇక్కడ మేము కొన్ని సీసీ కెమెరాలు పెట్టాం, ఇక్కడ ప్రవర్తన బట్టి ఉద్యోగము కానీ మార్కులను బట్టి ర్యాంకులను బట్టి కాదు. ఇదిగో మొదట నువ్వు గేటు సరిలేదని గేటు సరి చేసావు, అది రికార్డ్ అయిందని చూపించారట. లోపలికి వచ్చావు, నీళ్లు వేస్ట్గా వెళ్ళిపోతానని చూచి ఆ పైపు తీసి నువ్వు మొక్కలు మొదలు పెట్టావు, అక్కడ కూడా రికార్డ్ అయింది, ఇదిగో చూడు అన్నారట. తర్వాత అనవసరంగా తిరుగుతున్న ఫ్యాన్లు కట్టేసావు రిసెప్షన్లో, అది కూడా రికార్డ్ అయింది. అనవసరంగా వెలుగుతున్న లైట్లు ఆఫ్ చేసావు, అది కూడా రికార్డు చేసాం, ఇదే ఇంటర్వ్యూ అన్నారట. యు ఆర్ సెలెక్ట్ అని చెప్పారట. చప్పలు కూడా దేని మహిమపరచండి. ఎవరి మాట విన్నాడు ఇప్పుడు కుమారుడు చెప్పండి, అర్థమైందా మీకు? తండ్రి మాటలు ఆరంభంలో కష్టంగానే ఉన్నాయి. ఇదేంటమ్మా నాన్న లైట్లు కట్టమంటాడు, ఫ్యాన్లు కట్టమంటాడు, ఫ్యాన్ వేసుకునేవాడు, లైట్లు వేసుకునేవాడు అని మొదట్లో చిరాకు పడ్డాడు. కానీ ఆ తండ్రి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని అనవసరముగా వెలుగుతున్న లైట్లు, ఆ లైట్లు తర్వాత ఫ్యాన్లు ఇంకా ఇతర పనులు ఎప్పుడైతే చేశాడో ఉద్యోగంలో ఏమైపోయాడు, అతనికి ఉద్యోగం సెలెక్ట్ అయిపోయాడు. తండ్రి మాట విన్నవారు ఎవరు చెడిపోవడానికి అవకాశమో లేదు ప్రియులారా. తండ్రి యొక్క మాట ఎవరైతే వింటారో వారు చెడిపోవడానికి అవకాశం లేదు. ఈ దినాలు అనేక మంది చెడిపోయే యవనస్తులు ఎవరంటే తండ్రి మాట వినని వారే. తండ్రి మాట వినరు, తల్లి మాట వినరు, వాళ్ళ ఇష్టమే నెరవేర్చుకుంటూ ఉంటారు. అలాంటి యవనస్తులే చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, పతనమైపోతున్నారు ప్రియులారా. నువ్వు తండ్రి మాట వింటున్నావా? నీ తండ్రి బోధన వినుచున్నావా? తండ్రి బోధన వినాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. సామెతలు 1:8. సామెతలు 1:8. నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, త్రోసివేయకుము. కనుక మనం తండ్రి యొక్క మాట వింటే ఆశీర్వాదం. తర్వాత 4వ మాట చూద్దాం. 4 అక్షరం ఏముంది అక్కడ చెప్పాలి అందరూ. చెప్పండి అమ్మా, ఎన్ని దినాలైంది భోజనం చేసి? 7 రోజులా? ఎవడు 7 అంటున్నాడు? 7 రోజులు అయిందా? రాత్రి కూడా తిన్నారు కదా, నేనేం తినలే చెప్పాలి.
హెచ్ అంటే హెచ్ అనగా హీరో, తండ్రి. హీరో అంటే తండ్రి, నాయకుడు అన్నమాట, కథానాయకుడు, కుటుంబానికి నాయకుడు తండ్రి. ఆయన హీరో, లేకపోతే హెడ్ అంటే ఒక అధికారి. ఒక తండ్రి కుటుంబానికి అధికారి లాంటి వాడు, ఒక నాయకుడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేను నాయకునిగా ఎన్నుకున్నాడు. ఆయన తర్వాత యెహోషువను నాయకుడిగా ఎన్నుకున్నాడు. అనగా నాయకుడు ఉండాలి. ఎందుకు? నాయకుడు లేకపోతే ఏమవుద్దమ్మా? అలా చూస్తున్నారేంటి? సామెతలు తీయండి. నాయకుడు లేకపోతే ఏమవుద్ది? 11:14 చూడండి, వాక్యం చూడండి. నాయకులు లేని జనులు ఏమైపోతారట? చెప్పండి, ఏమైపోతారట? చెడిపోతారు. కుటుంబానికి నాయకుడు లేకపోతే కుటుంబము చెడిపోతుంది. సంఘానికి నాయకుడు లేకపోతే సంఘము చెడిపోతుంది. ఒక నాయకుడు ఉండాలి. ఇప్పుడు పక్కన స్కూల్ ఉంది, ఒక ఆయన హెడ్ ఉంటారు, ఆయన హెడ్ మాస్టర్ అంటారు. హెడ్ మాస్టర్ గారికి టీచర్లందరూ కూడా తల వంచాలి. విద్యార్థులు లోబడాలి, టీచర్లు కూడా లోబడాలి. ఆయన హెడ్ మాస్టర్. ఆ స్కూల్కైనా ఒక నాయకుడు, ఆయన మాట అందరూ వినవలసిందే, అందులో అనుమానం లేదు. అలాగే సంఘానికి ఒక నాయకుడు, కుటుంబానికి ఎవరు? తండ్రి, ఒక నాయకుడు లాంటి వాడు, ఒక హీరో, ఒక నాయకుడు. ఆయన మాట వినాలని ఎస్తేరు గ్రంథంలో కూడా ఒక మాట ఉంది చూడండి. ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయము 22వ వచనం. 1వ అధ్యాయం 22వ వచనం, ఎస్తేరు గ్రంథం. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దాని గూర్చిన తాకీదులు పంపించెను. ఏం చెప్తున్నాడు రాజు ఇక్కడ? అహష్వేరోషు రాజు ఏం చెప్తున్నాడు? ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండాలి. కుటుంబానికి అధికారి ఎవరంటే పురుషుడు. కానీ కొన్ని కుటుంబాల్లో పురుషులు మాట్లాడినవారు స్త్రీలు, పురుషులు అస్సలు మాట్లాడినవారు. అబ్బాయి ఆయనకి ఏమి తెలియదండి, ఏదైనా చెప్తా వస్తాడు ఒక భర్త, నువ్వు ఉండవయ్యా, అస్సలు మాట్లాడినవారు పురుషుణ్ణి, అస్సలు అధికారం ఇవ్వరు. అంతా కొంతమంది స్త్రీలే చక్కబెట్టేసుకుంటారంతే. ఎంత విచారం అది! కుటుంబానికి పురుషుడు అధికారి, ఆయన ఒక ఆఫీసర్, ఒక నాయకుడు. ఇశ్రాయేలు జనాంగమునకు మోషే ఎలాగ నాయకుడో, కుటుంబానికి ఒక పురుషుడు తండ్రి, ఒక నాయకుడు. ప్రియులారా, ఆ నాయకుని మాట భార్య వినాలి, బిడ్డలు వినాలి, లోబడాలి. మా తండ్రి మాట, నా భర్త మాట ఏంటి, లోబడుతున్నామా? ఆ నాయకుని గౌరవిస్తున్నావా? ఆ నాయకుని మాటను వినగలుగుతున్నావా? గనుక ఇక్కడ హెచ్చనగా హీరో అని మనం గమనించాలి. తర్వాత ఏముంది చూడండి, తర్వాత ఈ ఉంది. ఈ అంటే ఎక్స్పర్ట్, అనగా తండ్రి నిపుణుడు, అనుభవం కలిగిన వాడు, సమర్థుడు అనేటువంటి మాటలు దానికి మనం జత చేయవచ్చు. ఎక్స్పర్ట్, నిపుణుడు, ఆరితేరినవాడు.
సమర్థుడు. దానియేలు గ్రంథములో మనం చూద్దాం, 3వ అధ్యాయం 17వ వచనంలో షద్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారంటే ఆ పరలోకపు తండ్రిని గూర్చి, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. అంటే ఎంత ఘంటాపదంగా చెప్పగలిగారు ఈ వీళ్ళు. ఏమి అనుమానం లేకుండా తడుముకోకుండా చెప్పారు రాజుగారి దగ్గర. ఏమని? మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండములోంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి ఆయన సమర్థవంతమైన దేవుడు. ఎలాంటి దేవుని కలిగి ఉన్నావు నీవు? ఏంటి మనం ఎలాంటి దేవుని కలిగి ఉన్నావు? సమర్థవంతమైన దేవుని కలిగి ఉన్నాను. ఆయన అసమర్థుడు కాదండి, చేతకాని వాడు కాదు, బలహీనుడు కాదు. సమర్థవంతమైన దేవునిని మనం కలిగి ఉన్న అలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం ఈ దినాల్లో. ఎందుకు చింతిస్తున్నావు నీవు? రక్షించడానికి సమర్థుడైన దేవుడు మా దేవుడు. అయ్యా, నువ్వు నిలబెట్టిన విగ్రహానికి మేము మొక్కలేమని చెప్పారు. వేసుకుంటావు అగ్నిగుండంలో? వేసుకో. ప్రభు చిత్తమైతే మేము కాలిపోయి హతసాక్షులం అయిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతాం. దేవుడు రక్షిస్తాడు, ఒకళ్ళు రక్షింపకపోయినా కూడా పర్వాలేదని చెప్పారు వాళ్ళు. ఎలాంటి దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నారో చూడండి. రక్షిస్తేనే దేవుడు కాదండి. కొన్నిసార్లు రక్షించకపోవచ్చు, కొన్నిసార్లు దేవుడు అలా చనిపోవడం దేవుని చిత్తం అయి ఉండొచ్చు. కనుక వాళ్ళు చెప్తున్నారు, ఆయన రక్షించినా రక్షింపకపోయినా మేం మాత్రం నీ విగ్రహానికి సాగిలపడేది లేనే లేదు. ప్రియులారా, సమర్థవంతమైన దేవుడు మనకు ఉన్నారు. తండ్రి చూడండి, ఆయన ఎక్స్పర్ట్, అనుభవం కలిగిన వాడు. తండ్రి దగ్గర ఎన్నో అనుభవాలు ఉంటాయి, అవి పిల్లలు నేర్చుకోవాలి. తండ్రి దగ్గర కూర్చుని అనుభవాలు నేర్చుకోవాలి పిల్లలు. నాన్నగారు మీ అనుభవం ఏంటి? మీరు ఎలాగ జీవించారు? ఎలాంటి కష్టాలు పడ్డారు? ఎలాంటి బాధలు అనుభవించారు? మీ జీవితం ఎలా సాగిందని తండ్రి దగ్గర కూర్చుని తండ్రి కష్టాలన్నీ తెలుసుకోవాలి పిల్లలు. అప్పుడు ప్రేమ కలుగుద్ది. మా నాన్నగారు ఇంత కష్టపడ్డారా మా కొరకు, ఇన్ని బాధలు పడి పెంచారా? ఎప్పుడైనా తెలుసుకున్నావా? తండ్రి పడిన కష్టాలు, బిడ్డల కొరకు తండ్రి ఎంత కష్టపడతాడో, ఎంత ప్రయాసపడతాడో, ఎన్ని కష్టాలు బాధలు ఓర్చుకుంటాడో తండ్రిని అడిగితే చెప్తారు, అరే మీ కొరకు ఇన్ని కష్టాలు పడ్డాను రా, ఇన్ని బాధలు పడ్డాను నేను. తండ్రి యొక్క బాధలు తెలుసుకొని వారు ఉండాలి. పిల్లలు తెలుసుకోవాలండి. తండ్రి కష్టపడకుండా బిడ్డలు ఎంత పెద్దవారు అయిపోరు. చిన్నప్పటి నుంచి వారి కొరకు తండ్రి ఎంతో కష్టపడి త్యాగం చేస్తాడు, ఎన్నో బాధలు అనుభవించి త్యాగాలు చేస్తాడు తండ్రి. ఆ తండ్రి యొక్క త్యాగములను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ప్రియులారా. కనుక చివరి మాట చూద్దాం. చివరి మాట చూడండి. 6 అనే మాట ఒకటి ఉంది, అక్షరం. 6 అనగా రిబ్యూక్ అంటే తండ్రి గద్దించువాడు లేక బుద్ధి చెప్పువాడు. తండ్రి ఏం చేస్తాడు? తన బిడ్డలు తప్పు చేసినప్పుడు ఆయన తండ్రి గద్దిస్తాడు. అరే ఎందుకు ఇలా చేసావు? ఈ పొరపాటు ఇలాగెందుకు చేసావు? ఈ తప్పు ఇలాగెందుకు చేసావని తండ్రి బిడ్డలను గద్దిస్తాడు, గద్దించాలి కూడా. అలా గద్దించకపోతే పిల్లలు ఏమైపోతారంటే చెడిపోతారు, పాడైపోతారు. పిల్లలు చెడిపోతారు. బైబిల్లో ఏలి అనే ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన తన బిడ్డలను గద్దించనందువల్ల వారు చెడిపోయారట. 1 సమూయేలు 1వ అధ్యాయము చూడండి, ఒక మాట అక్కడ ఉంది. 1వ అధ్యాయంలో
రెండవ అధ్యాయము 1 సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి ఎందుకు అయిపోయారు దుర్మార్గులు? ఏలీ గద్దించలేదు. తన బిడ్డలను తప్పు చేసినప్పుడు గద్దించలేకపోయాడు. సమూయేలు కూడా మంచి భక్తుడే కానీ తన బిడ్డలు తప్పు చేసినప్పుడు అతడు గద్దించనందువల్ల వారు లంచగొండులు అయిపోయినందు బైబిల్లో. కనుక మనం గద్దించాలి మన బిడ్డలను. ఒట్టి కేవలము ప్రేమించడమే కాదు, ప్రేమించి వాళ్ళకి పీకల దాకా పెట్టడం కాదు. బాగా కొంతమంది తల్లులు బాగా గరాడ పెట్టి బాగా కోరుతూ ఉంటారు పీక దాకా, ఒక ఇంచు కూడా వెళ్తుంది సార్. తినరా బాగా తినరా లావు బాగా ఇలాగ అయిపోవాలి. ఫ్రీగా వస్తే ఇంకా పెడతారు. ఇంట్లో కొంచెం తక్కువ పెడతారేమో కానీ ఎక్కడైనా ఫ్రీగా దొరికితే బాగా తినరా, గట్టిగా బాగా తినాలి, ఇంకేమైనా కావాలా బాగా పెడతారండి. సరిపోద్దా ఈ ప్రేమ? ఏమండి, అదే ప్రేమ అనుకుంటారు కొంతమంది. మనం గద్దించాలి. ఆ ప్రేమలోనే గద్దింపులు ఉండాలి. ఎందుకు చేస్తావు ఈ తప్పు? నిలబెట్టాలి బిడ్డలు. ఎలా జరిగింది పొరపాటు? ఎందుకు చేసావు? ఒప్పుకో. దాన్ని ఎలా చేసావు ఒప్పుకో, సరి చేసుకో. మన బిడ్డలను గద్దించాలి. తండ్రి గద్దించాలి, తల్లి గద్దించాలి. తండ్రి గద్దించేవాడు. ఊరికే ప్రేమించడమే కాదు కానీ కొంతమంది ఎన్ని తప్పులు చేసినా తప్పు చేసేవా, ఓహోహో చక్కగా నవ్వుతారండి. మరి ఏంటో నాకు తెలియదు. తప్పు ఎందుకు చేసావు? తప్పు ఎందుకు చేసావు ఈ పొరపాటు? వాళ్ళు శిక్షించరు, గద్దించరు, సరిచేయరండి. వాళ్ళే చెడిపోతారు. కనుక మనం గద్దించాలి. ప్రేమలో కూడా గద్దింపు ఉండాలి. ఊరికే ప్రేమించడం, ఊరికే వాళ్ళకి కావలసినంత పెట్టడం, కొనివ్వడం కాదు. గద్దింపు ఉండాలి. ఎందుకు ఇలాగ చేశావు? పశ్చాత్తాపడు, సరి చేసుకో, ఒప్పుకో, మారు మనసు పొందు అని చెప్పగలవా? నీ బిడ్డలను గద్దించగలవా? అలా గద్దించకపోతే వాళ్ళని గారాబం పెడితే వాళ్ళే గర్విష్ఠులు అయిపోతారు. ఆ గారాబమే గర్వముగా మారిపోతుంది. కనుక తండ్రి అనగా గద్దించువాడు. ప్రియమైన బిడ్డలారా, గనక ఈ 6 మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని నేను చివరగా తండ్రిని గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వర్తమానం అయిపోయింది. చివరిగా ఒక మాట. ఈ 6 మాటలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట ఏంటి చెప్పాలి? ఒకసారి అందరూ చెప్పండి. ఎఫ్ అనగా ఫర్గివ్ అనగా ప్రేమను, క్షమాస్వభావమును పంచువాడు తండ్రి. ఏ అనగా అడ్వైజ్ అనగా సలహాలు ఇచ్చేవాడు, ఆలోచనలను చెప్పేవాడు. టీ అనగా బోధించేవాడు, టీచర్. తండ్రి మనకు ఉపాధ్యాయుడు. చిన్నప్పుడు మొట్టమొదట ఎవరు ఉపాధ్యాయుడు అంటే తండ్రి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? చిన్నప్పుడు వాడికి ఆ మాటలో ఈ మాటలో నాన్న, తాత, మామ, ఆ చిన్న చిన్న మాటలు ఎవరు నేర్పుతారండి? తండ్రి, తల్లి నేర్పిస్తారు. ఏ వస్తువు ఏంటో దానికి చెప్తారు. ఇంటి దగ్గరే వాడికి ఏబిసిడీలు నేర్పిస్తారు, అంకెలు నేర్పిస్తారు, తెలుగు అక్షరాలు నేర్పిస్తారు. మొదటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులే. అది మర్చిపోకూడదు మనం. కనుక 4వ మాట ఏంటి చూడండి. హెచ్ అనగా హీరో, నాయకుడు, అధికారి. తర్వాత ఈ అనగా ఎక్స్పర్ట్ అనగా నిపుణుడు, అనుభవం కలిగిన వాడు, లేకపోతే సమర్థుడు అని. ఆయన సమర్థుడు. చివరి మాట చూడండి. ఆర్ అనగా రిబ్యూక్ అని వ్రాయబడు, అనగా గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు. ఇది తండ్రి యొక్క లక్షణాలు. కనుక చివరిగా నేను తండ్రిని గురించి ఒక మాట చెప్తాను. తండ్రి యొక్క జీవితం ఎలా ముగించబడుతుందంటే బైబిల్ మూసేయండి, ఇంకేం అవసరం లేదు. ఈ మాటలు చెప్పిన తర్వాత ప్రార్థన చేద్దాం. తండ్రి యొక్క జీవితము ఎలాగ ముగించబడుతుందంటే
ఇలాగ తండ్రి తన భార్య కొరకు, తన బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడి కష్టపడి వాళ్ళకి సేవ చేసి కొద్ది కాలం తర్వాత ఒకవేళ భర్తే చనిపోయాడు అనుకోండి, భార్య ఏం చేస్తుందంటే ఏ కూతురింటికో వెళ్ళిపోతుంది. కూతురి దగ్గరికి వెళ్ళిపోయి తాను బ్రతికి దినములంట కూతురిని ఆశ్రయించి కూతురి దగ్గరే ఉండి తన కాలాన్ని ఆమె కూడా ముగిస్తుంది. వినండి జాగ్రత్తగా. కానీ ఒకవేళ భార్య చనిపోతే భర్త లేక తండ్రి అలా వెళ్ళడు. గుర్తుపెట్టుకోండి, అలా వెళ్ళడు. ఎందుకు? కూతురింటికి వెళితే అల్లుడు ఏమంటాడో అదొక భయం. ఇక్కడ కొడుకు మీద ఆధారపడితే కోడలు ఏమంటాదో, కొడుకు మంచోడే, మరి కోడలు ఏమంటాదో, ఏదైనా మాట ఉందంటే బాధపడాలి అని ఇటు కొడుకు మీద ఆధారపడ్డు, అటు కూతురి మీద ఆధారపడ్డు. ఏం చేస్తాడు ఈ తండ్రి అంటే ఒంటరిగా మిగిలిపోతాడు. నేను కూతురింటికి వెళ్ళను, కొడుకు మీద ఆధారపడను, నేను ఒంటరిగానే బ్రతుకుతాను, ఒంటరిగానే జీవిస్తాను, ఒంటరిగానే చనిపోతాను. అది తండ్రి యొక్క త్యాగము. యేసు ప్రభువు కూడా అంతే కదా. మా తండ్రిని యేసు ప్రభువు కూడా ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా జీవించాడు, ఒంటరిగా చనిపోయాడు, ఒంటరిగానే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఒక నిజమైన తండ్రి కూడా ఒంటరిగానే చనిపోతాడు. ఎవరిని ఆశ్రయించడు, కూతురి మీద ఆధారపడడు, ఇటు కొడుకు మీద ఆధారపడడు, ఒంటరిగానే ఉండిపోతాడు. తన కష్టమంతా, తన బాధ అంతా తనకు తానే మృంగుకుంటూ ఉంటాడు, ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడాడు. అలాగా తండ్రి తన జీవితమును అంతాన్ని ముగిస్తూ ఉంటాడు. కానీ తండ్రి యొక్క త్యాగం అది తండ్రిలో ఉన్న గొప్ప త్యాగము. కనుక బిడ్డలారా, మనము నిజమైన తండ్రులుగా, మన బిడ్డలకు ఆశీర్వాదకరమైన తండ్రులుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా మన కొరకు అలాంటి త్యాగమే చేశారు. మనం కూడా మన బిడ్డల కొరకు అలాంటి త్యాగాలు చేసి మంచి తండ్రి అనిపించుకునేలాగా మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం.